వై క్రిమినల్స్ విన్ ఎలక్షన్స్ మోస్ట్ వాంటెడ్ క్వశ్చన్. ఇప్పటివరకు మీరు ఏ వీడియో షేర్ చేయకపోయినా ఈ వీడియో ఖచ్చితంగా షేర్ చేయండి. అండ్ మీకు బాగా నచ్చిన పొలిటికల్ లీడర్ ఎవరో కింద కామెంట్లో చెప్పండి. అసోసియేట్ డెమోక్రాటిక్ రిఫార్మ్స్ షార్ట్కట్లో ఏడీఆర్ అంటారు. వీళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం ఒక నార్మల్ క్యాండిడేట్ కంటే క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న క్యాండిడేట్ ఎలక్షన్స్లో గెలిచే ఛాన్సెస్ 2 రెట్లు ఎక్కువ. ఇప్పుడు ఒక గవర్నమెంట్ ఆఫీస్లో చిన్న క్లర్క్ ఉద్యోగం చేయాలనే మినిమం క్వాలిఫికేషన్ ఉంటుంది, కానీ పొలిటీషియన్స్కి ఎలాంటి క్వాలిఫికేషన్ ఉండదు. అంటే ఒక చిన్న క్లర్క్ జాబ్ చేయటం కంటే ప్రజల్ని పరిపాలించడం బాగా ఈజీ అనమాట. మీకోసం కొన్ని స్టాట్స్ తీసుకొచ్చాను, అవేంటో ఇప్పుడు చూద్దాం. 2019లో 539 మంది ఎంపీస్గా ఎన్నికయ్యారు. ఏడీఆర్ రిపోర్ట్ ప్రకారం 233 మంది అంటే ఆల్మోస్ట్ 43% విన్నింగ్ ఎంపీస్ మీద క్రిమినల్ కేసెస్ ఉన్నాయి. జస్ట్ ఇమాజిన్ 233 మంది క్రిమినల్స్ పార్లమెంట్లో కూర్చొని మన ఫ్యూచర్ ఏంటో డిసైడ్ చేస్తున్నారు. నాకు తెలిసి ఇంతకంటే దరిద్రం ఇంకోటి ఉండదు. బీజేపీలో 116 ఎంపీస్ అంటే 39% ఎంపీస్ మీద క్రిమినల్ కేసెస్ ఉన్నాయి. కాంగ్రెస్లో 57% అంటే 29 ఎంపీస్ మీద క్రిమినల్ కేసెస్ ఉన్నాయి. జనతా దళ్ యునైటెడ్లో 10 మంది అంటే ఆల్మోస్ట్ 51% ఎంపీస్ మీద క్రిమినల్ కేసెస్ ఉన్నాయి. అంటే ఆల్మోస్ట్ అందరు క్రిమినల్సే ఉన్నారు అక్కడ. డిఎంకే 10 మంది 43%, తృణమూల్ కాంగ్రెస్ 9 మంది 41%. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఇప్పటివరకు నేను చెప్పింది ఎంతమంది ఎంపీస్ మీద క్రిమినల్ కేసెస్ ఉన్నాయని. అండ్ ఒక్క ఎంపీ మీద ఇంకా చాలా క్రిమినల్ కేసెస్ ఉన్నాయి. అవన్నీ చెప్పాలంటే నా వొకాబులరీ సరిపోదు, ఈ వీడియో సరిపోదు. షాకింగ్ ఏంటో తెలుసా, 29% లోక్సభ ఎంపీస్ మీద ఉన్న క్రిమినల్ కేసెస్ రేప్, మర్డర్, అటెంప్ట్ మర్డర్, క్రైమ్ అగెనిస్ట్ ఉమెన్. మళ్ళీ ఇవన్నీ జస్ట్ ఆరోపణలేమో అనుకోవద్దు. వీళ్ళ మీద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది, పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేశారు, ఐ విట్నెస్లు తీసుకున్నారు, ప్రూఫ్లు సబ్మిట్ చేశారు, కేసులు ఇంకా సుప్రీంకోర్టులో నడుస్తున్నాయి. ఇన్ కేస్ మీ ఎమ్మెల్యే మీద ఎన్ని కేసులు ఉన్నాయి, మీ ఎంపీ మీద ఎన్ని కేసులు ఉన్నాయి, ఇంకా వేరే వాళ్ళ మీద ఎన్ని కేసులు ఉన్నాయని తెలుసుకోవాలని క్యూరియాసిటీ మీకుంటే దానికి సంబంధించిన లింక్ ఒకటి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. దాంట్లోకి వెళ్ళారంటే మీకు ఎవరి మీద ఎన్ని కేసులు ఉన్నాయి మొత్తం లిస్ట్ అంత వచ్చింది అనమాట. ఇన్ కేస్ మీరు చూడాలనుకుంటే చూడొచ్చు. ఈయన పేరు డీన్ కురియాకోస్, కేరళ కాంగ్రెస్ ఎంపీ. పేరు తప్పుగా పలుకుంటే క్షమించండి. ఈయన మీద 204 క్రిమినల్ కేసులు ఉన్నాయి. షాకింగ్ ఏంటి తెలుసా, 2019 లోక్సభ ఎలక్షన్స్లో 170,000 ఓట్ల మెజార్టీతో గెలిచాడు. ఆయనకు వచ్చిన ఓట్లు 170,000 కాదు, అపోజిషన్ క్యాండిడేట్ కంటే ఆయనకి 170,000 ఓట్లు ఎక్కువ వచ్చాయి. అసలు 204 క్రిమినల్ కేసులు ఉన్న వ్యక్తికి జనాలు ఎలా ఓటేశారు, దీని గురించి మళ్ళీ మనం డిస్కస్ చేద్దాం. ఈమె పేరు ప్రజ్ఞా సింగ్ ఠాకూర్, మధ్యప్రదేశ్ బీజేపీ ఎమ్మెల్యే. 2008లో మహారాష్ట్రలో ఒక మసీద్ దగ్గర బాంబ్ బ్లాస్ట్ జరిగింది. ఆ బాంబ్ బ్లాస్ట్లో 10 మంది చనిపోతే 82 మందికి గాయాలయ్యాయి. ఆ బాంబ్ బ్లాస్ట్లో ప్రధాన నిందితురాలు ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ 8 సంవత్సరాలు జైల్లో ఉంది. హెల్త్ గ్రౌండ్స్ కింద ఆమెకి బెయిల్ ఇచ్చారు. అంటే అప్పట్లో ఆమెకు బ్రెస్ట్ క్యాన్సర్ ఉండేది, సో బెయిల్ ఇచ్చారనమాట. జైల్లో నుంచి బయటికి వచ్చిన వెంటనే బీజేపీ ఆమెకి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది. దిగ్విజయ్ సింగ్ లాంటి సీనియర్ లీడర్ మీద 3,64,000 ఓట్లతో గెలిచింది. బై ది వే, గోమూత్రం తాగటం వల్ల క్యాన్సర్ పోయింది అని చెప్పింది ఈమె. గోమూత్రం అంటే తెలుసు కదా, కౌ యూరిన్. కాకపోతే ఆమెను ట్రీట్ చేసిన డాక్టర్ మాత్రం 3 పెద్ద సర్జరీలు చేస్తే క్యాన్సర్ పోయింది, గోమూత్రం వల్ల కాదని ఫుల్ క్లారిటీ అయితే ఇచ్చాడు. ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, అసలు పొలిటికల్ పార్టీస్ క్రిమినల్స్కి టికెట్ ఇవ్వకపోతే జనాలు క్రిమినల్స్కి ఓటు వేయరు కదా అని. అంతే కదా, నిప్పు లేకపోతే పొగరాదు కదా. మన ఇండియన్ లా ప్రకారం ఫైనల్ జడ్జిమెంట్ వచ్చే వరకు ఆ ముద్ద ఇన్నోసెంటే. ఈ లూప్ హోల్ని మన పొలిటీషియన్స్ బేభత్సంగా వాడుకుంటారు. ఒక ఐఏఎస్ కానీ, ఐపీఎస్ కానీ, ఆఖరికి పోలీస్ కానిస్టేబుల్ కూడా ఒక క్రిమినల్ కేసు ఉంటే ఆఫర్ లెటర్ రాదు. కానీ మన పొలిటీషియన్స్కి అలాంటి బాధలు ఏమీ లేవు. జైల్లో ఉండి కూడా ఎలక్షన్స్లో పోటీ చేయొచ్చు. ఫ్రాంక్గా చెప్పాలంటే ఎలాంటి క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ లేని క్యాండిడేట్కి మాత్రమే టికెట్ ఇవ్వడం అంటే పొలిటికల్ పార్టీస్కి చాలా కష్టమైన పని. క్రిమినల్ దగ్గర బాగా డబ్బు ఉంటుంది, జనబలగం ఉంటుంది. బేసిక్గా చెప్పాలంటే ఎలక్షన్స్లో గెలవడానికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ క్రిమినల్స్ దగ్గర ఎక్కువగా ఉంటాయి. పార్టీకి ఫండింగ్ ఇస్తారు, క్యాంపెయిన్లు చేస్తారు, ర్యాలీస్ చేస్తారు, జనాలకి డబ్బులు ఇచ్చి పిలిపించుకుంటారు, కుర్రోళ్ళకి మందు పోపించి వెనక తిప్పుకుంటారు, బ్లాక్ మనీ బాగా ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే పొలిటికల్ పార్టీస్కి క్రిమినల్సే ఫస్ట్ ప్రియారిటీ. వాళ్ళు లేకపోతే పొలిటికల్ పార్టీస్ దేనికి పనికిరావు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే లోక్సత్తా లాంటి పార్టీస్లో అవుతుంది వాళ్ళ పొజిషన్. అసలు నన్ను అడిగితే ఎలక్షన్స్లో గెలవటం చాలా ఈజీ, చాలా సింపుల్ ఫార్ములా. ఫస్ట్ ఒక ఏరియాని సెలెక్ట్ చేసుకోవాలి. ఆ ఏరియాలో ఏ క్యాస్ట్ వాళ్ళు ఎక్కువ ఉన్నారో ఒక క్యాలిక్యులేషన్ చేయాలి. ఆ క్యాస్ట్లో బాగా డబ్బున్నోడు, బాగా పలుకుబడి ఉన్నాడు ఒకరిని సెలెక్ట్ చేసుకొని అసలు ఈ క్యాస్ట్ వాళ్ళకున్న మేజర్ ప్రాబ్లం ఏంటి తెలుసుకొని దాన్ని సాల్వ్ చేయాలి. ఇతని సొంతగా సాల్వ్ చేయాలి. గవర్నమెంట్ చేయలేని పని నేను సొంతగా చేశాను,
పవర్లో లేకపోతేనే ఇంత చేశాను, పవర్లో ఉంటే ఇంకా చాలా చేస్తానని చెప్తే చాలు ఓట్లు పడిపోతాయి. ఇన్ కేస్ అతను ఈ హెల్ప్ చేయడానికి వెనక ఉన్న ఎజెండా ఏంటో జనాలకి తెలిసిందనుకోండి, ఈ కులాలకు మధ్య చిచ్చు పెడితే చాలు, అప్పుడు ఇతను ఆపద్ బాంధవుళ్ళ వచ్చి ఆ క్యాస్ట్ తరపున పోరాడాడు అనుకోండి, ఆటోమేటిక్గా ఓట్లు పడిపోతాయి. ప్రజెంట్ జరుగుతుంది కూడా అదే. ఎప్పుడు చూసినా ముస్లిమ్స్కి హిందూస్కి గొడవ పెట్టడం, అది ఎలక్షన్స్ టైంలో అనుకోండి ఆ గొడవలు ఇంకా బాగా అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ హిజాబ్ ఇష్యూ, నెక్స్ట్ వాళ్ళకి కావాల్సిన ఓట్లు పడిపోతాయి, వాళ్ళు హ్యాపీ, మనకు టోపీ. ఈ సింపుల్ ట్రిక్ ఆర్ ఫార్ములాని ఎవరైతే బాగా ఇంప్లిమెంట్ చేస్తారో వాళ్ళు గెలిచే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. 2019లో సిఎంఎస్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం లోక్సభ ఎలక్షన్స్ కోసం మన పొలిటీషియన్స్ 50,000 కోట్లు ఖర్చు పెట్టారు. దాంట్లో 95% బ్లాక్ మనీ. జస్ట్ ఇమాజిన్, ఇంత డబ్బు ఖర్చు పెడుతున్నారంటే వాళ్ళకి ఎంత రిటర్న్స్ వస్తుందని. ఆ డబ్బులన్నీ ఎవరో కాదు, మనవే, మనం కట్టిన ట్యాక్స్లు. మీలో చాలా మంది నాకు జాబ్ లేదు, గీబ్ లేదు, మనకెందుకు ఈ ట్యాక్స్లతో అనుకుంటారు. కానీ గుర్తుపెట్టుకోండి, మీరు కొనే ప్రతి వస్తువు మీద మీరు గవర్నమెంట్కి ట్యాక్స్ కడతారు. ఈవెన్ ఒక చిన్న గుండు పిన్నిస్ కొన్నా కూడా దాని మీద ట్యాక్స్ పడుతుంది. ఒక ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలవాలంటే మినిమం 10 కోట్లు ఖర్చు పెట్టాలి. ఒకసారి పవర్లోకి వస్తే సిస్టమ్ అంతా వాళ్ళకి నచ్చినట్లు నడుచుకోవాలి. నాకు బాగా బాధ కలిగించే విషయం ఏంటో తెలుసా? ఐఏఎస్ ఐపీఎస్ లాంటి ఆఫీసర్లు ఒక రౌడీ వెనక తిరుగుతూ సర్వీస్ చేస్తూ ఉంటారు. అంతకంటే ఘోరం ఇంకోటి ఉంటుందా చెప్పండి? ఒక ఐఏఎస్ ఆఫీసర్ మాయావతి షూస్ తుడుస్తున్నాడు. ఇన్ కేస్ ఎవరైనా పోలీస్ ఆఫీసర్ వీళ్ళకి ఎదురుగా వెళ్తే సింపుల్గా ట్రాన్స్ఫర్ చేస్తారు. యాక్చువల్గా మన సిస్టమ్ చాలా వీక్, అందుకే వాళ్ళు సర్వైవ్ అవుతున్నారు. ఇన్ కేస్ సిస్టమ్ స్ట్రాంగ్ అయితే ఇలాంటి క్రిమినల్స్ అంతా ఇంటికి వెళ్లాల్సిందే. మేము ఎంత డెవలప్ చేసాం, ఇన్ని మంచి పనులు చేసాం, మేము పవర్లో ఉండటం వల్ల మీ లైఫ్ ఎంత మెరుగుపడింది అని ఓట్లు అడిగే పొలిటీషియన్స్ చాలా తక్కువ మంది ఉన్నారు. ఎప్పుడు చూసినా హిందూ ముస్లిం గొడవలు, వాళ్ళు కొట్టుకోవటం, వీళ్ళు కొట్టుకోవటం, టెంపుల్స్, మసీదులు, చర్చిలు, క్యాస్ట్ల మధ్య గొడవలు, పొలిటీషియన్స్ ని పర్సనల్ గా అటాక్ చేయటం, ఇలాంటి వాటితోనే ఓట్లు అడుగుతున్నారు. కానీ ఇంత డెవలప్ చేసామని ఓట్లు అడిగే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. బ్రిటిష్ వాడు ఎప్పుడో డివైడ్ అండ్ రూల్ పాలసీ తీసుకొచ్చాడు, వాడు పోయాడు. కానీ ఆ పాలసీ ఇంకా మన పొలిటీషియన్స్ ఫాలో అవుతూనే ఉన్నారు. మనం ఎట్టి పరిస్థితుల్లో క్రిమినల్స్ కి ఓటు వేయొద్దు. మీకు ఇష్టమైన పార్టీ వాడైనా, మీ రిలీజన్ వాడైనా, మీ క్యాస్ట్ అయినా, అతను క్రిమినల్ అయితే ఓటు వేయొద్దు. 2-3 సార్లు ఓటు వేయటం మానేసాం అనుకోండి, ఆటోమేటిక్గా పార్టీసే వాళ్ళకి టికెట్ అవ్వడం ఆపేస్తాయి. అప్పుడు వాళ్ళన్నీ సర్దుకొని ఇంటికి వెళ్ళిపోవాలి. ఒక చిన్న మొబైల్ కొనాలన్నా, టీవీ కొనాలన్నా మనం చాలా రీసెర్చ్ చేస్తాం. అలాంటిది మన ఫ్యూచర్ని డిసైడ్ చేసే లీడర్ని ఎన్నుకోవాలంటే కనీసం దాంట్లో 5% అయినా రీసెర్చ్ చేయాలి కదా. వీడియో లాస్ట్ వరకు చూస్తుంటే ఇండియా అని కామెంట్ చేయండి. జై హింద్.